ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. 33 కోట్ల మంది దేవతలు అతి త్వరలోనే కుంభరాశి వారికి పెద్ద అద్భుతం చూపించబోతున్నారు. అవునండి, మీరు విన్నది నిజమే. త్వరలోనే కుంభరాశి వ్యక్తులు అదృష్టాన్ని పొందబోతున్నారు. మరి 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? ఎవరైతే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీకున్న సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడాలి అనుకుంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఇలాంటి మరెన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి చూస్తున్న వ్యక్తులు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియోకి అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. 33 కోట్ల మంది దేవతలు త్వరలోనే కుంభరాశి వ్యక్తులకు పెద్ద అద్భుతం చూపించబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలగబోతోంది. మీరు అదృష్టవంతులు కాబోతున్నారు. ఇప్పటికే మీలో కొంతమందికి ఈ యొక్క అదృష్ట గడియలు అనేవి ప్రారంభం కావచ్చు, మరికొంతమందికి మాత్రం ఇంకాస్త లేట్ కూడా కావచ్చు. ఇక ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు మీరు లైఫ్లో సెటిల్ అవ్వబోతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత అదృష్టం మీకు పట్టబోతుంది. అయితే ప్రస్తుతం 33 కోట్ల మంది దేవతల కారణంగా కుంభరాశి వారికి ఆస్తి లాభం కలగబోతుంది. ఆస్తి బాగా కలిసి వస్తుంది. మీ ఆస్తి విలువ అనేది ఈ సమయంలో పెరిగిపోతుంది. భూలాభం కలుగుతుంది. ఇది రియల్ ఎస్టేట్ వారికి ఆస్తుల అమ్మకానికి పెట్టిన వ్యక్తులకు బాగా కలిసి వచ్చే యోగం. డబ్బు దాచుకోవడానికి, ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇది సరైన సమయంగా చెప్తున్నారు పండితులు. ఇక రాబోయే కాలంలో కుంభరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. ఈ టైంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. ముఖ్యంగా మీ పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలతో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిరాస్తులు తప్పకుండా వీరికి దక్కబోతున్నాయనే చెప్పాలి. సాధారణంగా ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నవారు రాబోయే రోజుల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆస్తిపరంగా అదృష్టయోగం పట్టబోతోంది. దీనివల్ల ఆర్థిక సమస్యలు కొన్ని పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. శుభయోగం వలన కుంభరాశి వారికి ఇంట్లోనూ వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీరు పెట్టిన పెట్టుబడి ఏవైతే ఉంటాయో ఇక పెట్టుబడులు ఆర్థిక లాభాలను తీసుకొస్తాయి. అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటుంది. లాభాలను చేకూరుస్తుంది. ఇలా ఏకంగా ఎన్నో ఏళ్ల పాటు రాశి వారి లైఫ్ సెటిల్ అవ్వబోతోంది. ఇకపై మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఆ రేంజ్లో డబ్బులకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే రేపటి నుంచి మొదలుకొని మీకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. దాంతో మీరు చేసే ఈ ప్రయత్నం సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పనికైనా సత్ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలను పొందే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా కుంభరాశి వారికి లాభాలను చేకూరుస్తాయి. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి లోటు అనేది అస్సలు ఉండదు. కానీ అనవసర వృధా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ధనలాభం ఉంటుంది. వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు, కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అయితే అవుతుంది. కుంభరాశి వారికి ఇక మీ సంతానం వృద్ధిలోకి రావడం జరుగుతుంది. దాంతో మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇకపోతే ఆర్థిక సమస్యలకు ఆశించని పరిష్కారం లభిస్తుంది. గృహ వాహన సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. ఈ టైంలో కుంభరాశి వ్యక్తులకు ఎన్నో కోట్ల మంది దేవతలు అండగా ఉండడం వల్ల శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం ఉంది. అలాగే రాబడి మార్గాల యొక్క రాశి వారికి సంబంధించి అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులు మీ మాటకు వాల్యూ అనేది పెరుగుతుంది. ఇక ఈ సమయంలో మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఎవరైతే కుంభరాశి వ్యక్తులు మాకు ఈ కోరికలు ఎన్నో ఏళ్ల నుంచి తీరడం లేదు అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారి కోరిక ఈ సమయంలో నెరవేరుతాయి. అలాగే ఒక వ్యక్తితో సమస్యకు సంబంధించి పరిష్కారం కూడా లభిస్తుంది. దాంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు.
ఇక సన్నిహితులు వాదోపవాదాలకు దిగవద్దు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంట బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలు పట్టుదలగా కొనసాగిస్తారు. ప్రయాణాలు, ఆహార నియమాల్లో జాగ్రత్త ఉండడం చాలా మంచిది. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెస్ రంగాల్లో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సద్దుమణుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే కుంభరాశి గల వ్యక్తులకు మీ భార్య ఏదైనా ఆస్తిని కోర్టు ద్వారా రావాల్సి ఉండగా ఈ సమయంలో అవి కాస్త అనేది మీ చేతుల్లోకి వస్తాయి. అసలు ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఏమాత్రం కూడా ఊహించి ఉండరు. ఆ విధంగా మీ భార్యకు సంబంధించిన డబ్బు రాదు అనుకొని వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా మీకు ఆస్తి వస్తుంది. ఈ ట్విస్ట్తో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మరింత ధనాన్ని కూడబెట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మొదట్లో కాస్త లాస్ వచ్చిన తర్వాత చక్కని ప్రాఫిట్స్ అయితే వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు రెండింతల ఎక్కువ ధరని పొందుతారు. కుంభరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు పాటిస్తే మీకంతా కూడా శుభమే కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మరి ఆ యొక్క పరిహారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజ చేయడం వలన సమస్య నుంచి బయటపడగలుగుతారు. చాలా రిలీఫ్ని కూడా పొందుతారు. ఎంతో ఆనందంగా జీవిస్తారు. లేకపోతే కుంభరాశి వ్యక్తులు సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు ప్రతి సప్తమి రోజు తప్పకుండా నీటిని సమర్పించండి. అదేవిధంగా మీకు ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం నాడు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. లేకపోతే మీ శరీరంపై బంగారం ధరించడం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది. మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఆ దుష్ట శక్తుల్ని, అనుకూలతలని ఆకర్షించడానికి గాను బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించడానికి ప్రయత్నించండి. కుంభరాశి వ్యక్తులు ఇక గురువారం చేసే విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయంలో పూజలు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ఈ పని మొదలుపెట్టిన అందులో మీకు చక్కని విజయాలు అయితే ఎదురవుతాయి. అన్నింటిలో కూడా మీరు సక్సెస్ని చూస్తారు. అలాగే మీరు సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా లభిస్తుంది. ఇక మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్ ధరించడం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీకున్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేపట్టిన ప్రతి పనిలో కూడా, అంటే ప్రతి రంగంలో కూడా మీదే పై చేయిగా ఉంటుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. చూసారు కదండి, 33 కోట్ల మంది దేవతల త్వరలో కుంభరాశి వారికి ఇన్ని రకాలుగా అద్భుత ఫలితాలను చూపించబోతున్నారు. అలాగే కుంభరాశి వారు మీకు తోడుగా ఒక దేవి యొక్క శక్తి ఉంది. కాబట్టి మీకున్న పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి వెంటనే ఈ వీడియోని అయితే చూడండి. కుంభరాశి వారు రాసి పెట్టుకోండి. త్వరలోనే మీ జాతకం మారబోతోంది. నెంబర్ 1గా ఎదిగి చూపించే సత్తా ఆ దేవి మీకు శక్తి ఇవ్వబోతోంది. అమ్మ అనుగ్రహం మీకు లభించబోతోంది. అదృష్టం ఏ రూపంలో వచ్చినా మీకు మాత్రం బ్రహ్మాండంగా తిరగబోతోంది. రెడీగా ఉండండి. కుంభరాశి వారు మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది. అమ్మ మీకున్న కష్టాలన్నిటినీ కూడా తొలగించబోతోంది. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో కానీ మరికొద్ది రోజుల్లోనే మీరు లక్ష్మీపుత్రులు అవ్వబోతున్నారు. మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీ కన్నీళ్లకు ఇక ఫుల్ స్టాప్ పెట్టండి. అదృష్టానికి వెల్కమ్ పలకండి. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరు అంటే మీరు కొలిచే మీ దేవత. అవునండి, మీరు వింటున్నది నిజమే. మీరు నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే దేవి శక్తి అంటే దుర్గాదేవియే మీ యొక్క అదృష్టానికి గల కారణం. కాబట్టి దుర్గమ్మకు మీరు కోటి సార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువే. మీరు అస్సలు ఊహించలేరు. అంతటి మార్పు మీ లైఫ్లో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. 1000 రెట్ల శక్తితో కుంభరాశి వారికి మహా అఖండ రాజయోగం దుర్గాదేవి వల్ల పట్టబోతుంది. ఇది ఎలా సాధ్యమంటే మనమంతా కూడా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా, దుర్గామాత అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. అయితే ఈ సమయంలో గ్రహాలు ఆల్మోస్ట్ మీకు చాలా అంటే చాలా స్పెషల్గా ఉండబోతున్నాయి. అంటే అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిలో సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది. మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి. కుంభరాశి వారు పెద్ద పెద్ద ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా కొత్త కార్లు, విలువగల వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో మీరు గొప్ప ఆర్థిక లాభాలు పొందుతారు.
మీకు తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది కాబట్టి మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. జీవితం ఆనందంతో నిండిపోతుంది. చాలా హామీలను చేస్తారు. హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కని ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి చేంజ్ అనేది కనపడుతుంది. ఆర్థికంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఈ సమయంలో అంటే దుర్గమ్మ దయ వల్ల మీరు చక్కగా ఫైనల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. ఇకపోతే బ్యాంక్ ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో ఇతరులు మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ఆచితూచి అడుగు వేయండి. మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ లక్ష్యాలను సాధించే సమయంలో ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం కూడా ఈ సమయంలో మీకు అందిస్తుంది. ఇకపోతే మీరు మరింత ధైర్యం, బలాన్ని పొందే అవకాశం కూడా ఉంది. రాబోయే రోజుల్లో స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు కూడా ఉండొచ్చు, కానీ తరచూ లాభాలను పొందుకుంటారు. అలాగే సొంత వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. కుంభరాశి వ్యక్తులు మీ ఇంట్లో అతి త్వరలోని శుభకార్యాలు జరిగే ఛాన్స్ కూడా కనపడుతోంది. ఈ సమయంలో మంచి ఆర్థిక బెనిఫిట్స్ని అంటే ఆర్థికంగా మీరు ఎన్నో రకాలుగా ప్రయోజనాలను కూడా పొందుకుంటారు. మీరు జీవితంలో హెచ్చు తగ్గులు అనుభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి ఉన్నత ఫలితాలు సాధించేందుకు గాను కృషి చేయాల్సిన సమయం గుర్తుపెట్టుకోండి. పిల్లలు చదువుపై దృష్టి పెట్టేసుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు. మీలో ఎవరైతే ప్రేమకు సంబంధించిన రిలేషన్లో ఉంటారో మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి. మీ ప్రేమ వివాహానికి సంబంధించి ఏమైనా ఆలోచన చేస్తున్నట్లయితే మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఇది మీ యొక్క జాతకాన్ని ఎన్నో రకాలుగా మారుస్తుంది. కుంభరాశి వారు అన్ని రకాల సమస్యల నుండి బయటపడడానికి, ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి ఇదే సరైన సమయంగా చెప్తున్నారు పండితులు. జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం కూడా సాధ్యమవుతుంది. అలాగే కుంభరాశి వారికి సంబంధించి కెరియర్ ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. మీకు కెరియర్ పరంగా దుర్గాదేవి యొక్క దయ వల్ల గొప్ప ఫలితాలు వస్తాయి. పైగా కెరియర్కి సంబంధించి పురోగతికి ఇది చాలా మంచి సమయం అని సూచిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. లైఫ్లో మీకు గొప్ప కెరియర్ మార్పులు వస్తాయి. సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవితం మార్పులు చేసుకోండి. ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో, విజన్ ఎలా చేరుకోవాలి, ఆ దిశగా ప్రయత్నాలు అయితే చేయండి. కుంభరాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయో చూద్దాం. ఆర్థికంగా మీకు ఈ సమయం అంతా బాగానే ఉంటుంది. దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. మీ లైఫ్లో అద్భుత మార్పులు వస్తాయి. మీ ప్రయత్నాలు గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. మీరు మీ యొక్క వ్యాపారంలో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, మీరు చేపట్టిన వృత్తి వ్యాపారాలు ఇలా ఏ రకంగా చూసుకున్నా లాభాలతో పాటు పని వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని కూడా పొందుకుంటారు. ఇక కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా శుభప్రదంగానే ఉండబోతుంది. మీ ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరుస్తుంది. శుభకార్యాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. బంధువులు, కుటుంబ సభ్యులు మీరు ఇచ్చేటటువంటి ప్రతి సపోర్ట్ కూడా వాళ్ళు పొందడం అయితే జరుగుతుంది. ప్రతి పనిలో కూడా వారు కూడా మీకు తోడుగా ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు. కుంభరాశి వారి ఏదైనా సంస్థల వల్ల ఏర్పడ్డ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దుర్గమ్మ దయ వల్ల క్లియర్ అయిపోతాయి. మీరు వైవాహిక జీవితంపై విశ్వాసం పొందుతారు. మీలో కొంత బలహీనం అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, కానీ మీ జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి అయితే పెరుగుతుంది. సహనాన్ని మీరు పరీక్షించుకునే సమయంగా చెప్పుకోవచ్చు. పేషెన్సీ లెవెల్స్ అనేవి పెంచుకోండి. కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తొలగిపోతాయి. బాధపడకండి. మీ యొక్క జీవితం మీరు ఏ విధంగా కోరుకుంటారో ఆ రకంగా మారుతుంది. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా కనపడుతోంది. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూస్తే కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆర్థిక విషయాల్లో మీరు ఎప్పుడూ ఆత్మసంతృప్తి చెందకూడదు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయితే చేయండి, శ్రద్ధ పెట్టండి. అయినా మీకు ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది. కాబట్టి మీరు కూడా మీ యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు మీకున్న ప్రతికూల ప్రభావం నుంచి బయటపడడానికి, మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యల నుంచి బయటపడడానికి ఎటువంటి జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకంతా మంచి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. కుంభరాశి వారు ఆదివారం ఉపవాసం ఉంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రతిరోజు సూర్యుడికి నీటిని అందించడంతో పాటుగా సూర్య అష్టకం చదవడం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. అలాగే శని మహాత్మా ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిది. ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకంతా మంచి జరుగుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు.
అలాగే నిత్యం దుర్గాదేవిని పూజిస్తుంటే మీకు ఎటువంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. చూసారు కదా, దుర్గాదేవిని పూజించడం వల్ల కుంభరాశి వారికి జరగబోయే అదృష్ట ఫలితాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది.